నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మినీ ఐవీఎఫ్ అంటే మినిమం డోస్ స్టిమ్యులేషన్ ఇచ్చుకుంటూ ఐవీఎఫ్ చేసే పద్ధతిని మినీ ఐవీఎఫ్ అంటారు. ఇది చాలా జెంటల్ ప్రొసీజర్, లో కాస్ట్ ప్రొసీజర్. జెంటల్ ఎందుకంటే లో డోస్ మెడికేషన్స్ ఇస్తారు. నార్మల్ గా ఓవేరియన్ స్టిమ్యులేషన్, అండాశయాన్ని మనం స్టిమ్యులేట్ చేయాలంటే, అండాలు పెంచాలంటే రెగ్యులర్ ఐవీఎఫ్ లో చాలా ఎక్కువ డోస్ మెడికేషన్స్ ఇస్తారు. అవి యూజువల్ గా గొనాడోట్రోపిన్స్ ఉంటాయి, FSH అని, LH అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్ అని. ఈ మినిమం డోస్ ఐవీఎఫ్ లో లేదా మినీ ఐవీఎఫ్ లో ఏం చేస్తారంటే క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి టాబ్లెట్స్. కొన్నిసార్లు లో డోస్ గొనాడోట్రోపిన్స్ కూడా పెడతారు. 3 to 5 eggs, 3 నుంచి 5 అండాలు తీయడానికే ఈ లో డోస్ మెడికేషన్స్ ఇస్తారు. నార్మల్ ఐవీఎఫ్ లో ఏంటంటే 10 నుంచి 15 eggs తీయడానికి హై డోస్ మెడికేషన్స్ ఇస్తారు. ఎగ్ రిట్రీవల్ అంటే అండాలు బయట తీసే ప్రొసీజర్ సేమ్. రెగ్యులర్ ఐవీఎఫ్ లో ఎలాగా మత్తుమంది ఇచ్చి నీడిల్ ద్వారా అండంని బయటికి తీస్తారో, మినీ ఐవీఎఫ్ లో కూడా ఇలానే మత్తుమంది ఇచ్చి మీ అండాల్ని బయటికి తీస్తారు. ఫలదీకరణం కూడా సేమ్ ప్రొసీజర్. ఐవీఎఫ్ లో ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో అండాల్ని కణాలని కలిపి ఇంక్యుబేట్ చేస్తారు, అంటే ఇంక్యుబేటర్ లో పెడతారు. అలాంటప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. మినీ ఐవీఎఫ్ లో కూడా అంతే, సేమ్ ప్రొసీజర్ గా చేస్తారు. లేదా ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా కూడా ఫర్టిలైజేషన్, ఫలదీకరణం చేయొచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం తయారయ్యాక లోపల పెట్టే పద్ధతి కూడా సేమ్ ఐవీఎఫ్ లాగానే ఉంటుంది. కాకపోతే ఈ మినీ ఐవీఎఫ్ లో లో డోస్ మెడికేషన్స్ ఇచ్చారు కదా, తక్కువ ఎగ్స్ వస్తాయి కాబట్టి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. OHSS, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది జరగదు. అందుకనే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ తప్పకుండా చేయొచ్చు చాలా మటుకు సార్లు. ఈ మినీ ఐవీఎఫ్ కోసం ఎవరు ఎలిజిబుల్ ఉంటారు? లో ఓవేరియన్ రిజర్వాల్, అండాశయాల్లో చాలా తక్కువ అండాలు ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ మినీ ఐవీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ లో డోస్ మెడికేషన్స్ తో బాగున్న ఎగ్జే స్టిమ్యులేట్ అవుతాయి, అవే తీయడం జరుగుతుంది. మెడికేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్. కాకపోతే పేషెంట్ చాలా యంగ్ ఉండాలి, ఎగ్ క్వాలిటీ బాగుండాలి, అంటే వేరే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. లావుగా ఉండడము, థైరాయిడ్ ఎక్కువ ఉండడము, డయాబెటీస్ ఉండడము, ఇలాంటి అన్ని సమస్యలు లేకపోయినప్పుడు బహుశా ఎగ్ క్వాలిటీ బాగుండొచ్చు అనే ఉద్దేశంతో మినీ ఐవీఎఫ్ చేసుకోవచ్చు. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెఫినెట్ గా లో మెడికేషన్స్ ఇస్తే చాలా మంచిది. సో ఆ లో మెడికేషన్ ఇచ్చినందుకు కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ కన్నా క్వాలిటీ బాగుంటుంది. షార్ట్ ట్రీట్మెంట్ సైకిల్ ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వకుండా కొన్ని రోజుల వరకే టాబ్లెట్స్ ఇచ్చి, మెడికేషన్స్ ఇచ్చి అండాలు బయటకు తీయొచ్చు. ఎస్పెషలీ కీమోథెరపీ పేషెంట్స్ కి, లేదా టైం లేని వాళ్ళు, ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మినీ ఐవీఎఫ్ చాలా బాగా పనిచేస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లో డోస్ ఇస్తున్నాం కనుక ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, నంబర్ కూడా తక్కువ ఉండొచ్చు, సక్సెస్ రేట్ కూడా వీళ్ళలో కొంచెం తక్కువ ఉండొచ్చు. 2-3 సైకిల్స్ చేశాక సక్సెస్ రావచ్చు, అండాలు బయటికి రావచ్చు. అలాంటప్పుడు ఒక రెగ్యులర్ ఐవీఎఫ్ కూడా చేసుకుంటే సేమ్ కాస్ట్ అవుతుంది. సో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందరికీ మినీ ఐవీఎఫ్ చేయకూడదు. ఎవరు ఎలిజిబుల్, ఎవరికి బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ వస్తుందో వాళ్ళకి మినీ ఐవీఎఫ్ చేస్తే చాలా మంచిది. ఈ మినీ ఐవీఎఫ్ గురించి లేదా రెగ్యులర్ ఐవీఎఫ్ గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.